నేను హరిత. వెల్కమ్ టు హరితాస్ ఇంటి రుచులు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఫ్రెండ్స్. దీనికి ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ పోసుకొని 2 మసాలా ఆకులు వేసుకొని ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకొని అది ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు కలుపుకొని ఇది ఒక 60 grams ఉంటుంది ఫ్రెండ్స్. ఆనియన్ ట్రాన్స్లూసెంట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. వేసి అది కొద్దిగా పచ్చివాసన వెళ్ళిపోయేదాకా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. వేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా కారం వేసి మనం నీట్గా కడిగి పెట్టుకున్న 1 kg చికెన్ ఇది కూడా అందులోకి వేసి సాల్ట్ టేస్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వేసా. మీరు మీ టేస్ట్ బడ్స్ తగినట్టు సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే మనం లాస్ట్లో కొద్దిగా వేసుకోవచ్చు. వేసుకొని కొద్దిగా మంచిగా మిక్స్ ఇచ్చేసి ఇందులో ఊరికే నేను పెద్ద ఆకు వేసాను ఫ్రెండ్స్, అది ఊరికే అడ్డు వస్తుంది, అందుకే నేను కట్ చేసేసా. మీరు ఫస్టే దీన్ని కట్ చేసి వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి ఒక 7 to 8 minutes దీన్ని మంచిగా మగ్గించుకోండి. అంతలోపు మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత కొబ్బరి తురుము, ఒక 1 టేబుల్ స్పూన్ అంత మగజ్ గింజలు, ఒక 7 నుండి 8 కాజు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత పెరుగు మంచిగా మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకుందాం. అంతలోపు చూడండి మనకి ఇది ఒక 5 to 6 minutes అయింది ఫ్రెండ్స్. మన చికెన్ అనేది మంచిగా మగ్గిపోయి కొద్దిగా నీరు కూడా బయటికి వచ్చాయన్నమాట. వచ్చి ఇది కూడా కొద్దిగా మళ్ళా అదంతా ఎవాపరేట్ అయిపోయే వరకు కొద్దిగా టైం ఇద్దాం. ఇంకొక 2 minutes కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కాజు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా వేసేసుకొని మంచిగా దీన్ని ఏది మన మిక్సర్ జార్ని కూడా కొద్దిగా వాటర్ పోసి అదంతా కొద్దిగా నీట్గా అంతా దాన్ని చేసేసి ఆ వాటర్ కూడా మనం వేస్ట్ చేయకుండా ఇందులో వేస్తే మన గ్రేవీ అనేది మంచిగా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మనం ఇందులో వేసేసి మంచిగా ఒక మిక్స్ ఇచ్చుకొని కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ ఇది ఒక 8 to 10 minutes మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్. మీరు మూత పెట్టే ముందు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి మగ్గించుకోండి. చూడండి 7 to 8 minutes అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంత గరం మసాలా పొడి వేసుకొని మంచిగా దీన్ని అంత గ్రేవీలోకి మన పీసెస్ మీద ఉండకుండా గ్రేవీలోకి మిక్స్ అయిపోయేలాగా మనం మంచిగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్ములో ఇదొక 6 to 7 minutes ఇంకా మన చికెన్ అంతా మగ్గిపోయి మంచిగా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకుందాం. మూత పెట్టేసి ఉడికించుకోండి. ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైనకి తేలాలి. ఆయిల్ అంతా ఇట్లా పైనకి తేలిన తర్వాత ఇది మంచిగా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైనల్గా నిమ్మకాయ అనేది ఒకటి స్క్వీజ్ చేసేసి దాని మీద మన కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసి మీరు చపాతీతోనైనా రైస్తోనైనా తిన్నారంటే ఎంతో బాగుంటుంది. ఇది పూరీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి ఇలా చేసుకొని తిన్నారంటే మీకు ఎంతో రిచ్ ఫ్లేవర్స్గా ఉండే గ్రేవీలోకి మంచిగా టెండర్ చికెన్తో సాఫ్ట్ చపాతీ లేదంటే ఫ్లఫీ రైస్తో తిన్నారంటే మీ లంచ్ అయినా డిన్నర్ అయినా ఎంతో బాగుంటుంది. మీరు మీ ఫ్యామిలీతో గ్యాదరింగ్స్లో ఎంజాయ్ చేయవచ్చు. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీరు ఎలా ఉందో కామెంట్స్లో పెడతారని ఆశిస్తూ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హరితాస్ ఇంటి రుచులు.